హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనండి మీ శ్రీలక్ష్మిని. ఈరోజు ఏం చేశానంటే మునక్కాయ, దోసకాయ, వంకాయ అన్నీ కలిపి పులుసు చేశానండి. ఎలా చేశానో చూద్దాం పదండి. బండిలో ఆయిల్ పోసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు కొంచెం వేసేసాను. ఒక ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, ఈ తాలింపు కాలేక కొంచెం పచ్చిమిర్చి, రెండు పచ్చిమిర్చి ముక్కలు, ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకొని కలుపుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా వంకాయ కట్ చేసి పెట్టుకోలేదు, అప్పుడే జస్ట్ కట్ చేసి పెట్టాను. ముందే కట్ చేసి పెడితే కంట్రెక్కిపోతుందని వంకాయ వేసి కలిపేశాను. తర్వాత మునక్కాయలు అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నూనెలో మగ్గిన తర్వాత దోసకాయ, బెండకాయ మొత్తం వేసేసాను. ఈలోగా మూత పెట్టేసుకొని ఈలోగా నూనెలో మగ్గుతుంటాయి అవి. చిన్న మంట పెట్టేసుకుని కొంచెం ఈలోగా చింతపండు పులుసు రెడీ చేసుకుంటున్నాను. నేనైతే చింతపండు ఒక 70 గ్రాములు తీసుకున్నాము. మరి 50 గ్రాములు అంటే నీళ్ళుగా ఉంటుంది. అది అంత నీళ్ళుగా నాకు ఇష్టం ఉండదు. అందుకని కొంచెం చిక్కగా అవ్వాలంటే ఓ 70 గ్రాములు తీసుకుంటే చిక్కగా అవుతాయి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని చిన్నగా మగ్గించుకుంటే బాగుంటాయి. అవ్వండి. ఓకే, కొంచెం ఉప్పు వేస్తాను. ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు, అంతకుముందు మీకు సాంబార్ పసుపు కొట్టింది చూపించా కదండి, ఒక స్పూన్ సాంబార్ పసుపు రెండు కలిపేసుకొని కొంచెంసేపు మూత పెట్టి పక్కన పెట్టేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకొని ముక్కలు బాగా మగ్గినాయి. ఇప్పుడు కారం వేస్తున్నాను. ఒక స్పూన్ కారం కలిపేసుకొని మూత పెట్టేసుకొని చిన్న మంట మీద అది కూడా పెద్ద మంట పెడితే మగ్గకుండా మాడిపోతుంది. అందుకని చిన్న మంట మీద ఉడికించుకొని ఒక టీ గ్లాస్ వాటర్ పోస్తాను నేను ఫస్ట్. ఎందుకంటే అవి ఆ వాటర్లో బాగా మగ్గుతాయి అన్నమాట. తర్వాత చింతపండు పులుసు పోస్తాను. నాకు అట్లా అలవాటు. బాగా ముక్కలు అయితే మగ్గుతాయి అన్నమాట. అట్లా వాటర్ పోసి కొంచెం సేపు అలా ఉంచితే అవి చూడండి ఉడికిపోయినాయి. ఇప్పుడు నేను కలిపి పెట్టుకున్న చింతపండు రసం ఉంది కదా, అది పోసేస్తాను. అది పోసేసుకోవడమే. పులుసు అయితే నేను పలుచగా నీళ్ళుగా ఉండేలా వండను. దగ్గరకంట ఎగిరేదాకా ఉంచుతాను పై మీద. బాగా మూత పెట్టేసుకుంటే ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే కొంచెం అందులో మనం మెంతులు వేసుకోవాలి. మెంతులు వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. పులుసు చాలా బాగుంటుంది. ఉడికిన తర్వాత దగ్గరకంట ఉడుకుతుంది. చూడండి ముక్క ఉడికిందో లేదో చూసుకొని చింతపండు పులుసు కూడా చాలా దగ్గరకు వచ్చేసింది. నేను పోసినప్పుడు బాండి నిండా ఉంది కదండి, ఇప్పుడైతే తగ్గిపోయింది. చూసారా? స్టవ్ ఆఫ్ చేసుకొని ఓ బాక్స్లోకి తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. మునక్కాయ, వంకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. చూసి ఎలా కామెంట్ చేయండి ప్లీజ్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అవి చూడండి చిక్కగా వచ్చేసింది. ఆ గిన్నెలో పట్టలేదన్నమాట, ఇంకా పక్కన పెట్టేశాను. ప్లీజ్, నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కదండి, నిదానంగా పెడతాను వీడియోస్. నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్.